మిత్రులారా, ఈ 2 రోజుల్లో పత్రికల్లో వెలువడిన 2 వార్తలు మీలో కొంతైనా ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటాయి. ఒకటి, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ అనే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏడాదిన్నర కింద పదవీ విరమణ చేశారు. ఆయనను భారతదేశపు లోక్పాల్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఆ మర్నాడే మరొక వార్త కూడా వచ్చింది. జ్ఞానవాపి మసీదులో పూజలు జరుపుకోవచ్చు అని తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, సుప్రీంకోర్టు హైకోర్టు కాదు, ఆయన ఏకే విశ్వేశ. ఆయనకు ఉత్తరప్రదేశ్లోని డాక్టర్ శకుంతలా మిశ్రా నేషనల్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ లోక్పాల్గా నియమించారు. 2 లోక్పాల్ల కథ ఏమిటి అసలు? ఈ కథ వెనుక ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా భారత న్యాయ వ్యవస్థ గురించి, భారతదేశంలో ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు ఉన్న సంబంధం గురించి, న్యాయ వ్యవస్థ తన విశ్వసనీయతను పోగొట్టుకోవడం గురించి మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. చాలామందికి సాధారణ జీవితంలో తెలిసిన విషయమే. పేరంటానికి వెళ్ళినప్పుడు ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అని వచ్చిన అతిథులు ఒక వాయినం ఇస్తారు, ఆతిథేయులు ఒక వాయినం ఇస్తారు. దాన్నే ఆధునిక పరిభాషలో రిటర్న్ గిఫ్ట్ అని కూడా అంటున్నారు. ఇది మామూలు మనుషులు చేసుకుంటే లేదా సాధారణ జీవితంలో ఉంటే అంతగా పెద్దగా అభ్యంతరపడవలసింది లేకపోవచ్చు. కానీ నిర్ణయాధికారం ఉన్నవాళ్ళు, ఒక సమాజ గతిని, ఒక వ్యవహారాన్ని మార్చే అధికార శక్తి ఉన్నవాళ్ళు ఆ అధికారాన్ని అందుకోసం వాడితే, ఒకరి స్వార్థ ప్రయోజనం నెరవేర్చడానికి వాడితే, అందుకు ఆ స్వార్థ ప్రయోజనం నెరవేరిన వాళ్ళు బదులు చెల్లిస్తే క్విడ్ ప్రో కో అంటారు లాటిన్ భాషలో. ఇటీవలి కాలంలో ముఖ్యంగా న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థలో అధికార స్థానాలలో కూర్చున్న వాళ్ళు ఇచ్చిన తీర్పులు సాధారణంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే, ప్రభుత్వం మళ్ళీ వాళ్లకు ఏదో వాయినం, ఏదో తాయిలం ఇస్తూ ఉంది. అంటే న్యాయ వ్యవస్థలో అత్యున్నత అధికార పీఠం మీద ఒక తీర్పు ఇచ్చే స్థానంలో కూర్చున్న వ్యక్తి తనకు భవిష్యత్తులో రాబోయే లాభాలను ఊహించుకొని ఆ లాభాల కోసమే తీర్పులు ఇస్తున్నారు అనే ఒక విషాద వాస్తవం, చేదు వాస్తవం మన కళ్ళ ముందర కనబడుతూ ఉన్నది. ముఖ్యంగా చాలా కేసులలో ప్రభుత్వాలే ఒక ప్రత్యర్థిగా, ఒక కక్షిదారుగా ఉంటాయి. కనుక ఆ తీర్పులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే ప్రభుత్వం తన పదవీ విరమణానంతరం కానీ లేదా పదవిలో ఉన్నప్పుడే కానీ ఏదో ఫలితం ఇస్తుంది, ఏదో లాభం చేకూరుస్తుంది అని న్యాయమూర్తులు అనుకుంటున్నారన్నమాట. అంటే న్యాయ వ్యవస్థలో పాటించవలసిన చట్టబద్ధ పాలన కానీ, నిష్పాక్షికత కానీ, చట్టానికి కట్టుబడి ఉండడం కానీ, నిజాయితీ కానీ లేకుండా పోతున్నాయన్నమాట. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ తన పదవీ కాలంలో అనేక తీర్పులు, ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పులు ఇచ్చారు. ఈ 10 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా ఆ నిర్ణయాలను సమర్థిస్తూ చట్ట వ్యతిరేకమైన తీర్పులు, చట్టానికి అతీతమైన తీర్పులు, న్యాయానికి అతీతమైన తీర్పులు ఆయన ఎన్నో ఇచ్చారు. 3-4 ఉదాహరణలు చెప్పుకుంటే, ఆధార్ చట్టం అనేక లొసుగులతో ఉన్నది, ఈ ఆధార్ చట్టాన్ని యథాతథంగా అమలు చేయడానికి వీల్లేదు అని ప్రజల తరఫున, ప్రజా సమూహాల తరఫున పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వచ్చినప్పుడు దానికి తీర్పు చెప్పిన జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ గారు కేంద్ర ప్రభుత్వం ఏమి చేసినా అదంతా సరైనదే అని తీర్పిచ్చారు. అది మాత్రమే కాదు, FCRA ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనే ఒక చట్టం ఉన్నది. ఆ చట్టం కింద ఈ దేశంలో వేలాది స్వచ్ఛంద సంస్థలకు, ప్రభుత్వేతర సంస్థలకు విదేశాల నుంచి విరాళాలు వస్తున్నాయి. ఈ విదేశీ విరాళాల పట్ల మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నది. వందలాది FCRA సంస్థలను రద్దు చేసింది, వాటి లైసెన్సులు రద్దు చేసింది. విశ్వ హిందూ పరిషత్ లేదా సంఘ్ పరివార్ సంస్థలకేమో ఇప్పటికీ వందల కోట్ల, వేల కోట్ల విరాళాలు వస్తూనే ఉన్నాయి. కానీ కొన్ని సంస్థలను క్రైస్తవ సంస్థలని పేరు చెప్పి, కొన్ని సంస్థలను ముస్లిం సంస్థలని పేరు చెప్పి, కొన్ని సంస్థలను పౌర హక్కుల కోసం పనిచేస్తున్న, ప్రజల కోసం పనిచేస్తున్న, ఆదివాసుల కోసం పనిచేస్తున్న సంస్థలని చెప్పి మాజీ IAS అధికారి హర్ష్ మందర్ నడిపే సంస్థతో సహా, ఆకార్ పటేల్ నడిపే సంస్థతో సహా అనేక సంస్థలను
వాటి విరాళాలను రద్దు చేసింది. ఈ విరాళాలను రద్దు చేయడానికి ప్రధాన కారణమైనది ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో కొన్ని సవరణలు తెచ్చారు. ఈ సవరణలు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ సవరణల మీద అంతర్జాతీయంగా నిరసన చెలరేగింది. ఈ దేశంలో కూడా అనేక సంస్థలు సుప్రీంకోర్టుకు ముందుకు వెళ్ళాయి. ఏఎం ఖాన్విల్కర్ గారు ఎఫ్సిఆర్ఏకు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్కు ప్రభుత్వం చేసిన సవరణలన్నీ ఆమోదనీయమే, సమర్థనీయమే అని తీర్పిచ్చారు. అది మాత్రమే కాదు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని ఒక చట్టం ఉన్నది. ఆ చట్టం పేరు మీద ఎవరి మీదనైనా పడి, ముఖ్యంగా ప్రతిపక్షాన్ని సమర్థించే వ్యాపార సంస్థల మీద, తమకు భిన్నాభిప్రాయాన్ని ప్రకటించే వ్యాపార సంస్థల మీద, రాజకీయ నాయకుల మీద మనీ లాండరింగ్ చేస్తున్నారు అని ఈడీతో, ఐటీతో దాడులు చేయించడం ఈ 10 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగిపోయింది. పిఎంఎల్ఏ కింద దాడి జరిగితే, అరెస్ట్ జరిగితే అత్యంత కఠినంగా బెయిల్ కూడా ఇవ్వడానికి వీల్లేని పద్ధతిలో సవరణలు చేశారు. ఈ సవరణల మీద సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ప్రభుత్వం చేసిందంతా సరైనదే అని ప్రకటించారు. అట్లాగే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనే ఒక అత్యంత దుర్మార్గమైన చట్టం ఉన్నది. ఆ చట్టం కింద అరెస్ట్ చేస్తే, ఆ చట్టం కింద సెక్షన్ల ప్రకారం నేరారోపణలు చేస్తే బెయిల్ ఇవ్వడానికి కూడా వీల్లేదు. బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అనే ఒక తీర్పు ఇచ్చినది జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్. ఇవన్నీ అట్లా ఉంచండి. ఆయన దిగిపోయే రోజు జకియా జాఫ్రీ కేసు అందరికీ తెలిసే ఉంటుంది. ఎహ్సాన్ జాఫ్రీ అనే ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు కాబట్టి గుజరాత్ కల్లోలం సమయంలో ఆయన దగ్గర రక్షణ దొరుకుతుందని 58 మంది ఆయన ఇంట్లోకి వచ్చారు. ఆయన ఇంట్లో తలుపులు మూసుకొని కూర్చున్నప్పుడు బయట చేరిన మూకలు ఆ భవనం మొత్తాన్ని తగులబెట్టాయి. 58 మందిని సజీవ దహనం చేశాయి. పారిపోవడానికి ప్రయత్నించిన వాళ్లను అక్కడే ఊచకోత కోశాయి. ఇదంతా కళ్ళారా చూసిన, తన భర్తతో సహా 58 మందిని చంపిన దుర్మార్గాన్ని కళ్ళారా చూసిన ఎహ్సాన్ జాఫ్రీ సతీమణి జకియా జాఫ్రీ అనేక కోట్ల తలుపు తట్టింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనే పేరుతో ఒక టీం ఏర్పాటు చేసి ఎవరూ నేరం చేయలేదు, నేరమే జరగలేదు అని ఇచ్చిన తీర్పు చెల్లదు అని ప్రకటించండి అని సుప్రీంకోర్టుకు వచ్చింది. ఆమెకు ఈ సుప్రీంకోర్టు చుట్టూ తిరగడానికి సహాయపడిన ఒక న్యాయవాది తీస్తా సెతల్వాత్, ఒక మాజీ పోలీస్ అధికారి ఆర్బి శ్రీకుమార్. జస్టిస్ ఖాన్విల్కర్ గారు జకియా జాఫ్రీ స్వార్థ ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టు సమయాన్ని దుర్వినియోగం చేసింది అని తీర్పిచ్చారు. ఆమెకు ఇందుకు సహకరించిన తీస్తా సెతల్వాదును, ఆర్బి శ్రీకుమార్ను శిక్షించాలి అని తీర్పిచ్చారు. ఇటువంటి తీర్పులన్నీ ఇచ్చిన జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఇవాళ దేశానికి లోక్పాలయ్యాడు. ఇది మాత్రమే కాదు, ఈయన మాత్రమే కాదు, అందరికీ తెలిసిన ఉదాహరణ రంజన్ గొగోయ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. పదవీ విరమణ పొందిన 4 నెలలలోపే భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడయ్యారు. జస్టిస్ అశోక్ భూషణ్ పదవీ విరమణ పొందిన కొన్ని నెలల లోపలే నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ అనే సంస్థకు అధిపతి అయ్యారు. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ రిటైర్ అయిన కొద్ది నెలల్లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధినేత అయ్యారు. జస్టిస్ హేమంత్ గుప్తా న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేసి, ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏర్పాటు చేసి దానికి అధినేతను చేశారు. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా రిటైర్ అయిన కొద్ది రోజులకే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా నియమించారు. జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 5 సంవత్సరాలలో 28 మంది రిటైర్ అయితే అందులో 6గురికి వెంటనే పునర్నియామకాలు, ఉన్నత స్థాయి నియామకాలు కల్పించారు. బార్ అండ్ బెంచ్ అనే ఒక న్యాయశాస్త్ర విషయాల వెబ్సైట్ రాసిన ప్రకారం గత 5 సంవత్సరాలలో రిటైర్ అయిన వాళ్ళలో 21% మందికి పునర్నియామకాలు, ఎక్కడో ఓ చోట పునరావాసాలు దొరికాయి. అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తనకు అనుకూలమైన తీర్పులు ఇచ్చే వాళ్లకు తాయిలాలు ప్రకటిస్తూ ఇక ముందు కూడా అనుకూలమైన తీర్పులు ఇవ్వాలి అని ఒక బెంచ్ మార్క్ గీస్తూ ఉన్నది.
న్యాయ వ్యవస్థకు ఇదివరకు మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం, లా లేదు, లాజిక్ లేదు అని. లా ప్రకారం చట్టబద్ధమైన రూల్ ఆఫ్ లా అనేది ఈ దేశపు రాజ్యాంగం మాత్రమే కాదు, ఆధునిక నాగరికత తయారు చేసిన సూత్రం. ఈ ఆధునిక నాగరికత సూత్రం గత 10 సంవత్సరాల పాలనలో రద్దయిపోతూ ఉన్నది. పదవీ విరమణ తర్వాత మాత్రమే కాదు, సూరత్లో చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఒక ఆయన ఉన్నారు, హరీష్ హస్ముఖ్ భాయ్ వర్మ అని. ఆయన రాహుల్ గాంధీకి పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఒక తీర్పు ఇచ్చారు. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్గా, చాలా కింది కోర్టు అది. ఆయనకు వెంటనే ఈ తీర్పు ఇచ్చిన వెంటనే హైకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించారు. కాకపోతే ఇతర న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ పదోన్నతి తప్పు అని వెళ్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. కానీ ప్రభుత్వం తనకు అనుకూలమైన తీర్పులు ఇచ్చేవాళ్లను, న్యాయాన్ని చట్టాన్ని పాటించకుండా తీర్పులు ఇచ్చేవాళ్లను ఎట్లా సత్కరించదలుచుకున్నదో అది ఒక పెద్ద ఉదాహరణ. అయితే ఇంత జరుగుతూ ఉంటే, ఇంత అన్యాయం, నిజానికి న్యాయ వ్యవస్థ చిట్ట చివరి ఆశ ప్రజలకు. అధికార వ్యవస్థలు విఫలమైతే, చట్ట వ్యవస్థలు విఫలమైతే, మొత్తం సమాజంలో హక్కులను రక్షించవలసిన అనేక సంస్థలు విఫలమైతే, చిట్ట చివరి రాజ్యాంగ రక్షకురాలు, రాజ్యాంగానికి వ్యాఖ్యాత, రాజ్యాంగబద్ధంగా ఈ దేశం నడవవలసిన ఒక పద్ధతిని నిర్ణయించే అధికారంలో ఉన్నది అని చెప్పుకునే న్యాయ వ్యవస్థ ఇంత అన్యాయంగా మారిపోతే, అధికారంలో ఉన్నవారికి అనుకూలమైన తీర్పులు ఇస్తూ ఉంటే ఇక ఈ దేశానికి దిక్కేమిటి? ఇదే ప్రశ్న మనం అడగడం కాదు. బాంబే లాయర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. ఉన్నత పదవులలో పనిచేసిన, నిర్ణయాధికారంలో ఉన్న న్యాయమూర్తులకు పదవీ విరమణానంతర పదవులు కట్టబెట్టడం మానేయాలి. అట్లా పదవులు కట్టబెడతారు అనే ఒక ఆశ ఉంటే తప్పనిసరిగా తప్పుడు తీర్పులు వస్తాయి, ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పులు ఇస్తారు. అందువల్ల పదవీ విరమణానంతరం, నిజానికి చాలా ఉద్యోగాలకు అటువంటి నియమాలు ఉన్నాయి. పదవీ విరమణ తర్వాత మరే ఉద్యోగము తీసుకోకూడదు, మరే ఆదాయ వనరు ఉండే ఉద్యోగము తీసుకోకూడదు అనే చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధమైన ఆదేశం అది. అటువంటిది న్యాయమూర్తులకు కూడా ఉండాలి అని బాంబే లాయర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిఏఎల్ వేసింది. ఆ పిఏఎల్ను 2023 సెప్టెంబర్ 7న మహాఘనత వహించిన సుప్రీంకోర్టు ఇందులో ఆలోచించవలసిన విషయాలు ఉన్నాయి. నిజంగానే ఇటువంటిది జరుగుతూ ఉన్నది, మన కళ్ళ ముందర కనబడుతూ ఉన్నది కనుక ఏవో ఒక రక్షణలు కల్పించాలి అని ఆలోచించవలసిన సుప్రీంకోర్టు ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను డిస్మిస్ చేసింది, కొట్టివేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకునే అధికారం మాకు లేదు అంది. ఒకవేళ ప్రభుత్వం తలుచుకుంటే పదవీ విరమణానంతరం పదవులు ఇవ్వచ్చునా లేదా అని ఒక నిర్ణయం చేసి ఆ నిర్ణయం ఆధారంగా ఒక చట్టమైనా చేయొచ్చు, కానీ మేము జోక్యం చేసుకోలేము అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే దొంగ చేతికి తాళపు చేతులు ఇవ్వడం. ఆ ప్రభుత్వమే తనకు అనుకూలమైన తీర్పులు రాబట్టడం కోసం, లేదా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ తనకు అనుకూలమైన తీర్పులు రాబట్టడం కోసం న్యాయమూర్తులకు తాయిలాలు ఇస్తూ ఉన్నది. దీన్ని ఆపండి అని వెళ్తే ప్రభుత్వమే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఈ దేశంలో న్యాయ వ్యవస్థ నడుస్తున్న తీరు.